హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 2026 మే 3 నీట్ ఎగ్జామ్ ఆల్ ఓవర్ ఇండియా జరిగింది. అందరూ బాగా రాశారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మంచి సీట్ వస్తుందని. ఎగ్జామ్ రాసి స్ట్రెస్ రిలీఫ్ తీసుకున్నారు చాలామంది. కట్ చేస్తే మే 15, 2026 నీట్ ఎగ్జామ్‌కి సంబంధించి పేపర్ లీక్ అయిందని న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఎన్‌టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో, ఈ సంస్థ ఏంటంటే గవర్నమెంట్ అండర్‌లో ఉంటుందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో ఈ ఎన్‌టీఏ అయితే వర్క్ చేస్తది. సో, వీళ్ళు చేసే పనేంటంటే నీట్, యూజీసీ, జేఈఈ మెయిన్స్ లాంటి ఎంట్రన్స్ టెస్ట్‌లు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్దయి. సో, వాటిని ఈ ఎన్‌టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తా ఉంటారనమాట. సో, ఈ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే నీట్ 2026 పేపర్ లీక్ అయిందని చెప్పేసి కొత్త డేట్ అయితే అనౌన్స్ చేశారనమాట. అంటే మళ్ళీ ఎగ్జామ్ రాయటానికి, ఎగ్జామ్‌కి డేట్ అనేదైతే అనౌన్స్ చేశారు. సో, జూన్ 21, 2020 తారీఖున మళ్ళీ ఈ నీట్‌కి సంబంధించి ఎంట్రీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి అయితే మే 15వ తారీఖుని అనౌన్స్ చేశారనమాట. అంటే ప్రీవియస్‌గా జరిగిన నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అదైతే క్యాన్సిల్ అనేది చేసి మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు ఈ ఎన్‌టీఏ వాళ్ళు. జూన్ 21వ తారీఖునైతే కొత్త ఎగ్జామ్ అనేదైతే కండక్ట్ చేశారనమాట. వీడియోలోకెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. నేనైతే కొత్తగా ఛానెల్‌లో వీడియోస్ అనేదైతే పెడుతున్నాను. ఈ ఛానెల్‌లో ఏంటంటే ఇలాంటి టాపిక్స్ సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అండ్ అలాగే వ్లాగ్స్ ఉంటాయి. అండ్ అలాగే రివ్యూస్ కూడా ఉంటాయి. సో, మీ తరపు నుంచి నేను అడిగే హెల్ప్ ఏంటంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కంటెంట్ గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుందనమాట. సో, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకెళ్ళి అసలు నీట్ అంటే ఏంటి? ఎవరు ఈ ఎగ్జామ్ రాస్తారు? నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఇదేంటంటే ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత బైపీసీ చేసున్న వాళ్ళు మెడికల్ ఫీల్డ్ సైడ్ లైక్ ఎంబీబీఎస్, బీడీఎస్ అంటే డెంటల్‌కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి అండ్ ఆయుర్వేదిక్‌కి సంబంధించి ఎవరైతే ఈ ఫీల్డ్‌లోకెళ్ళాలనుకుంటారో సో, వాళ్ళు ఏం చేయాలంటే ఈ నీట్‌కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఖచ్చితంగా రాయాలనమాట. సో, ఎవరైతే ఈ టెస్ట్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళు మెడికల్ ఫీల్డ్‌లోకి ఈ ఎంబీబీఎస్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ అనేదైతే ఉంటుందనమాట. సో, అందుకే ఈ నీట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈ నీట్ ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుందనమాట. అంటే నేషనల్ లెవెల్‌లో జరుగుతుంది. లైక్ ఇప్పుడు మన ఎంసెట్ ఉంది. ఎంసెట్ అయితే స్టేట్ లెవెల్‌లోనే జరుగుతుందనమాట. అంటే ఒక్కో స్టేట్‌కి ఒక్కొక్కసారి ఈ ఎంసెట్ టెస్ట్ అనేదైతే ఉంటుంది. బట్ నీట్ అయితే అలా కాదనమాట. ఆల్ ఓవర్ ఇండియా, ఇండియా అంతటికి ఒకే రోజు ఒకేసారి ఈ నీట్ ఎగ్జామ్ అనేదైతే జరుగుతుందనమాట. అండ్ అలాగే ఈ నీట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ అలాగే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. అండ్ దాంతో పాటు వీళ్ళు పేషెన్స్ ఎక్కువ అనేదైతే ఉండాలనమాట. సో, అంత కష్టపడతారు ఈ నీట్ ఎగ్జామ్ అయితే రాయడానికి. సో, ఈ నీట్‌కి ఎందుకు ఇంతలా ప్రిపేర్ అవుతారంటే ఈ నీట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దీంట్లో నెగెటివ్ మార్కింగ్ అనేదైతే ఉంటుందనమాట. అంటే ఒక్క క్వెషన్ కరెక్ట్‌గా పెడితే 4 మార్కులొస్తాయి. ఒక్క క్వెషన్ మనం రాంగ్‌గా పెడితే ఒక మార్క్ అనేదైతే పోతుందనమాట. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేదైతే అలా ఉంటుంది. సో, అందుకే ఈ నీట్ ఎగ్జామ్ కోసం చాలామంది రాత్రి పగలైతే కష్టపడతారు. అలా కష్టపడి మంచి కాలేజ్‌లో సీటు సంపాదించాలని చెప్పి చాలామంది ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అయ్యారు. బట్ ఎవరో చేసిన తప్పు వల్ల మళ్ళీ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ నీట్ ఎగ్జామ్ అయితే రాస్తున్నారనమాట. 2026 జూన్ 21 నీట్‌కి సంబంధించి ఎగ్జామ్. ఈసారి ఎగ్జామ్ లాస్ట్ టైమ్‌లా కాకుండా చాలా టైట్ సెక్యూరిటీతో ఎగ్జామ్ అనేదైతే జరిపించాలని చెప్పి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేసిందనమాట. ఎగ్జామ్ హాల్‌లోకి ఎటువంటి వాచ్‌లు గాని, చౌలీలు గాని అలౌ చేయకూడదు. చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే పాస్ చేసిందనమాట. సో, ఈ స్ట్రిక్ట్ రూల్స్ భాగంగా మనం వాడుకలో ఉండే యాప్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ యాప్ అనేదైతే బ్లాక్ చేయమని అయితే చెప్పారు. నీట్ ఎగ్జామ్ అనేది జరిగే వరకు ఈ ఎన్‌టీఏ వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ టైమ్ పేపర్ అనేది లీక్ అయినప్పుడు ఈ టెలిగ్రామ్ ద్వారానే అయిందని చెప్పి చాలామంది అయితే న్యూస్ అనేదైతే పబ్లిష్ చేశారనమాట. సో, అందుకే గవర్నమెంట్ దీనిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఈ నీట్ ఎగ్జామ్ అనేది అంటే ఈ నీట్ ఎగ్జామ్ అయ్యే వరకు టెలిగ్రామ్ అయితే మన ఇండియాలో బ్లాక్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ అనేవైతే పాస్ చేసిందనమాట. సో, అందరూ ఎగ్జామ్‌కొచ్చారు. చాలామంది టైంకొచ్చారు. ఎంతో కష్టపడి మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయడానికైతే వచ్చారు.
బట్ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అందరూ వచ్చారు. కానీ కొంతమంది ఎవరైతే విలేజెస్‌లో ఉన్నారో, సో విలేజెస్ నుంచి మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి సిటీకైతే రావాలి. సో వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ అనేది లేకపోవడం వల్ల చాలామంది టైంకైతే అటెండ్ అవ్వలేకపోయారు. అండ్ కొంతమంది 1 మినిట్ లేట్‌గా వచ్చారు. వాళ్ళకి కూడా అలౌ అనేదైతే చేయలేదనమాట. ఒక ఎగ్జామ్ సెంటర్‌లో మినిస్టర్ విజిట్ చేశారనమాట. ఎగ్జామ్ ఎలా జరుగుతుందో చూడటానికి నీట్ ఎగ్జామ్ సెంటర్‌కి. తను బయలుదేరిపోతుండగా ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ లేట్‌గా వచ్చిన స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్ ఎనకాలకి అడ్డుపడుకుంటూ వెళ్లి, "ప్లీజ్ అండి మా కొడుకుని ఎగ్జామ్ పంపించండి. లేట్ అయిపోయింది దయచేసి" అనైతే చాలామంది పేరెంట్స్ కార్ దగ్గరికైతే ఎళ్లారు. అండ్ నా క్వెషన్ ఏంటంటే ఇక్కడ తప్పు ఎవరిది? వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టైమ్ నీట్ ఎగ్జామ్ రాసారు. అటెండ్ అయ్యారు. వాళ్ళ ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యారు. బట్ రెండోసారి లేట్‌గా వచ్చారు. ఎగ్జామ్ అనేదైతే రాయలేకపోయారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ పేపర్ అనేది లీక్ అవ్వకుండా ఉన్నట్లయితే, వాళ్ళు ఏ అయితే ఎగ్జామ్ రాసారో నీట్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్‌కి న్యాయం అయితే జరుగుదును. బట్ ఇప్పుడు వీళ్ళు సెకండ్ టైమ్ ఎగ్జామ్‌కి లేట్‌గా వచ్చారు. ఆఫ్‌కోర్స్ 1 అవర్ ముందు ఎగ్జామ్ సెంటర్‌లో ఉండాలి. అది రూల్. బట్ ఫస్ట్ టైమ్ ఆన్ టైమ్‌కొచ్చిన వాళ్ళు సెకండ్ టైమ్ ఆన్ టైమ్‌కి రాలేరా? వాళ్ళకేదన్నా ఇబ్బంది జరిగింది కాబట్టే కదా! వాళ్ళు ఎగ్జామ్ సెంటర్‌కైతే రాలేదు. అండ్ అందులో ఇంకొక వ్యక్తి లేట్‌గా రావడానికి కారణం ఏంటంటే, తను వస్తున్న దారిలో ఏదైతే ఉందో ఆ దారిలో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఆర్ ర్యాలీ జరుగుతుందంట. సో, అది క్రాస్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్‌కొచ్చేపాటికి లేట్ అయిపోయింది. ఎగ్జామ్‌కైతే అలౌ చేయలేదు. సో, ఇక్కడ స్టూడెంట్‌దా, ఆ పొలిటికల్ పార్టీదా మిస్టేక్? ఎవరిని ఇప్పుడు మనం క్వెషన్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? గవర్నమెంట్‌ని అడగాలా? లేపోతే స్టూడెంట్స్ లేట్‌గా వచ్చారని చెప్పి స్టూడెంట్స్‌ది అడగాల. ఈ నీట్‌కి సంబంధించి ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని ప్రిపరేషన్‌లో భాగంగా చాలామంది స్ట్రెస్ ఫీల్ అయ్యి మన ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటికి 14 మెంబర్స్ సూసైడ్ అనేదైతే చేసుకున్నారనమాట. సో, ఇక్కడ తప్పెవరిది? స్టూడెంట్‌దా? లేపోతే గవర్నమెంట్‌దా? ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. ఇండియాలో టఫెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్‌లో వన్ ఆఫ్ ది టెస్ట్ ఈ నీట్ ఎగ్జామ్ అనమాట. సో, ఈ 14 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక స్టూడెంట్ వాళ్ళ తండ్రి కార్గిల్ వార్‌లో దేశం కోసం చనిపోయిన వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తి కూతురు ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉరేసుకొనైతే చనిపోయింది. ఒక సూసైడ్ నోట్ రాసి. సో, ఇక్కడ తప్పెవరిది? గవర్నమెంట్‌దా? లేపోతే స్టూడెంట్‌దా? సో, దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.